జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా మంత్రాలయం, పెద్దకడబూరు మండలాల్లో వేలాది ఎకరాల పంట పొలాలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. నియోజకవర్గంలోని కౌతాళం, కోస్గి, మంత్రాలయం మరియు పెద్దకొడుగూరు మండలంలో వందలాది ఎకరాలుగా వరి ధాన్యం పంట సాగు చేస్తున్న రైతులకు గత వారం నుంచి కురుస్తున్న భారీ వీధురుగాలతో కూడిన భారీ వర్షానికి ఇప్పుడు కోత దశలో ఉన్నటువంటి వరి పూర్తిగా అంటే 90% నేలపాలు కావడం, అంటే వీధురుగాలకు నేల కొరిగి వరి ధాన్యం కనీసం అంటే ఎకరానికి 3 నుంచి 4 క్వింటాల్ల వరి ధాన్యం నేలపాలు కావడంతో గతిలేని పరిస్థితిలో నీటిలో బురదలో కోత మొదలు పెట్టడం జరిగింది. ఆ కోత ఎట్లా ఉందంటే నీట్గా ఉన్న పొలాలకైతే గంటకి 1 ఎకరా కోతకు వచ్చే పరిస్థితిలో ఇప్పుడు 1 ఎకరానికి కనీసం అంటే 3 గంటల పాటు అంటే దాదాపుగా 6 నుంచి 7 వేల రూపాయల వరకు ఖర్చు అధికంగా పెట్టవలసి వచ్చింది. అందువల్ల రైతులు ఇప్పటికే ఎకరానికి దాదాపుగా 40 నుంచి 50 వేల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు అదనంగా అది కాకుండా మళ్ళీ ఒక 6-7 వేలు అధికంగా కోతకు ఖర్చు పెట్టే పరిస్థితి వల్ల తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. గతంలో ఏం జరిగేదంటే ప్రభుత్వమే మనకి ఇన్పుట్ సబ్సిడీ అందించాలంటే ఉచితంగా రైతుకు బీమా సౌకర్యం కల్పించేది. మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం